తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ కగార్ గడువు సమీపిస్తున్న కొలది అడవిని ఖాళీ చేస్తాను అన్నారు. వేణుగోపాల్తో మొదలైన సరెండర్లు ఆసన్న, దేవిజీ, నేడు పాపారావు మరియు చెల్లూరు నారాయణరావు లొంగుబాటు అవుతున్నారు. ఇక మిగిలింది ముప్పా లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరికొందరు మాత్రమే. దండ కారుణ్యం అంటేనే ఒకప్పుడు తుపాకుల మోత, ఎన్కౌంటర్లు హోరు. అలాంటి అడవిలో గత 25 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ముద్రపడ్డ పాపారావు ఇప్పుడు పోలీసులు ఎదురు లొంగిపోయారు. ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసిన తాడిమెట్ల దాడిలో ప్రధాన నిందితుడు. ఆయనపై 25 లక్షల రివార్డు కూడా ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ మావోయిస్టుల లొంగుబాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది. అసలు పాపారావు ఎవరు? అతను ఎందుకు లొంగిపోయాడు? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెబుతున్న ఆ పెద్ద విజయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సుకుమా జిల్లా పుట్టపాడు గ్రామానికి చెందిన పాపారావు 1997లో మావోయిస్టు పార్టీలో చేరారు. దండకార్యం స్పెషల్ జోన్ కమిటీకి సభ్యుడిగా ఎదిగిన ఇతనిపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కేసులున్నాయి. 2010లో తాడిమెట్ల వద్ద జరిగిన దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. ఆ ఘోర కలికి సూత్రధారి ఈ పాపారావే. అయితే గత జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లో ఇతని భార్య ఊర్మిళ కూడా మృతి చెందడం పాపారావు మానసికంగా దెబ్బతీసిందని సమాచారం. మంగళవారం నాడు తన బృందంతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసులు లొంగిపోయిన పాపారావుతో పాటు మొత్తం 18 మంది సభ్యులున్నారు. అందులో 7 మహిళలు కూడా ఉండడం గమనార్హం. వీరిని ప్రత్యేక బస్సులో జగదల్పూర్కు తరలించారు. దండకార్యంలో పాపారావు తప్ప ఇప్పుడు పెద్ద నాయకులు ఎవరూ లేరని ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ చెప్తున్నారు. నేడు ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయిన పాపారావు మరియు మరో 17 మంది ఆయుధాలు అందజేశారు. ఇక ఏవీబీలో స్టేట్ కమిటీ మెంబర్ చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ మరికొంతమందితో పాటు కేజీ బంగారం ఆయుధాలతో ఏపీ పోలీసుల ముందు లొంగిపోయారు. నారాయణరావును విచారిస్తున్న పోలీసులు మార్చి 31 ముందే అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక పార్టీ వ్యవస్థాపకుడు ముప్పా లక్ష్మణరావు అలియాస్ గణపతి, అతని సెక్యూరిటీ మాత్రమే మిగిలిపోయారు. అమిత్ షా పెట్టిన డెడ్లైన్ ముందే ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు సరెండర్ పాలసీ వెంటనే అమలు చేయడంతో పాటు ఆదివాసుల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే సమస్య మరో రూపం దాల్చే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినా. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.